హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా చిన్నత్త కాళహస్తిలోనే ఉంది కదా, మా మేనత్త మూడో అత్త. తను నా కోసం వాళ్ళ చెట్లో కాసిన జామకాయలు, మా తాజన్న తాటిపండు తెచ్చారంట, అందుకని నాకు కూడా పంపించింది. ఇంకా పువ్వులు కూడా పంపించింది. ఇవి మా సైడు తీగ సంపంగి పువ్వులు అంటారు, మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి. చాలా మంచి స్మెల్ వస్తాయి. ఇవి వారం రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాడకుండా బాగుంటాయి. నిజంగా తాటిపండు తిని చాలా రోజులు కాదు, సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో నా చిన్నప్పుడు టైంలో తిన్నాను. మళ్ళీ ఇన్నాళ్ళకి తాటిపండు నా దగ్గరకు వచ్చింది. అసలు చాలా మిస్ అయ్యాను. ఇంకా సీజన్ అయిపోయింది కదా, కానీ నాకైతే దొరికింది. వెంటనే స్టవ్ పైన పెట్టేసి ఇంకా పండునైతే కాల్చేసాను. ఇంకా అది బాగా కాలాక ఇంకా తీసుకొని తినాలి. ఇది అలాగే కూడా తినచ్చు, బట్ వాతం చేస్తుంది. కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి ఎక్కువ అవుతాయి అన్నమాట. ముందే మన కాలు కొంచెం డ్యామేజ్ కదా, అందుకనే కొంచెం స్టవ్ పైన పెట్టి కాల్చి తినడం వల్ల ఏమవుతుందంటే హెల్త్కి చాలా మంచిది. ఇంకా తిన్న వెంటనే ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేయాలి. నా ఆనందం అంతా ఇంత కాదు, నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. తాటిపండు ఎన్ని రోజుల తర్వాత తింటున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఫస్ట్ టైం తాటిపండు తింటాము. ఎప్పుడెప్పుడు స్టవ్ పై నుంచి తీస్తానా, అమ్మ తీయమ్మా తీయమ్మా అని చెప్తున్నారు. ఇంకా తీసి 3 భాగాలుగా చేసి మా పిల్లలు నేనైతే ఎంజాయ్ చేస్తూ తిన్నాము. పిల్లలకి కొంచెం టేస్ట్ వేరేలా ఉందమ్మా అన్నారు, కానీ అదేరా తాటిపండు టేస్ట్ అంటే అని చెప్పా. ఇంకా మా వారైతే జస్ట్ టేస్ట్ చేశారు, కానీ ఆయన ఫుల్గా తినలేదు. నేను మా పిల్లలు అయితే తిన్నాము. ఈ తాటిపండ్లతో బోండాలు వడలు లాగా చేసుకొని కూడా తినచ్చు అని యూట్యూబ్లో చూశాను, కానీ నాకు పెద్దగా తెలీదు. అందుకే నేను ట్రై చేయలేదు. మళ్ళీ చేసి పాడైపోతే పండు తినడం మిస్ అయిపోతాం కదా, అందుకనేసి ఫైనల్గా ఈ సండే నాకు స్పెషల్ సండే అయింది. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.